హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన జుట్టుకి సంబంధించిన ఒక మంచి హెయిర్ ఆయిల్ అలాగే సిరం. అవును ఫ్రెండ్స్, హెయిర్ విని విని ఇసుకొచ్చేస్తుంది కదా. హెయిర్కి సంబంధించిన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, హెయిర్లో డాండ్రఫ్ ఉండటం, హెయిర్ అనేది ఊడిపోవటం, చిట్లిపోవటం, హెయిర్ గ్రోత్ అనేది అవ్వకపోవటం, ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి హెయిర్తో కలిగి ఉంటూ ఉన్నాయి. దీనికోసం మనం ఎన్నో రకాల షాంపూస్, ఎన్నో రకాల హెయిర్ సిరమ్స్, ఆయిల్స్ అప్లై చేసుకుంటూ ఉంటాం, స్పా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం. అయినా కూడా అది మనం ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకే దాని ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ యథామామూలే సేమ్ అలాగే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం అనేది మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో కేవలం మన ఇంట్లో మనకి దొరికే కొన్ని వస్తువులతోనే ఎక్కువ ఖర్చు లేకుండా చాలా అద్భుతమైన హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక దాంతోపాటు హెయిర్ సిరమ్ కూడా. దీన్ని మీరు ఏ విధంగా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఏ టైంలో వాడితే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టే అందం ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒకప్పట్లో అయితే ఆడవాళ్ళకి జుట్టు గురించే ఎక్కువగా వాళ్ళు అనుకునేవాళ్ళు. పొడవాటి జుట్టు, నల్లని జుట్టు, ఒత్తైన జుట్టు ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి. బట్ ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి మించి ఉన్నారు. ఎందుకు అని అంటారా? దానికి కూడా కారణం ఉంది. ఒకప్పుడైతే మగవాళ్ళకి జుట్టు ఆ విధంగా రాలేదు కాదు, బోల్డ్ హెడ్ అనేది ఉండేదే కాదు. పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి జుట్టు అనేది రాలటం, అలాగే తెల్ల జుట్టు రావటం, అటువంటి సమస్యలు అనేవి ఉండేవి. బట్ ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే అతి చిన్న వయసు నుంచే బోల్డ్ హెడ్ అనేది రావటం, దానికి తోడు చిన్న వయసులోనే జుట్టు అనేది తెల్లగా అయిపోవటం, ఇవన్నీ చూసి మగవాళ్ళకి కూడా ఎక్కువగా టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది. అయితే ఈరోజు మనం తెలుసుకునే ఈ యొక్క ఆయిల్ అలాగే దాంతోపాటు ఈ సిరం అనేది మనం యూజ్ చేసుకుంటే మనకి హెయిర్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, హెయిర్లో ఇచ్చింగ్ ఉన్నా అంటే స్కాల్ప్లో ఇచ్చింగ్ ఉన్నా, వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నా, అలాగే జుట్టు అనేది ఎక్కువగా రాలుతుంది అనగా, లేదంటే చిట్లిపోయిన జుట్టు అలాంటి జుట్టు ఉన్నా సరే మీ జుట్టుకి ఎక్కువగా పోషణ కలిగిస్తూ మంచిగా నల్లగా ఒత్తుగా పొడుగైన జుట్టు పెరిగేలాగా మీకు ఈ ఆయిల్లో అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మొట్టమొదటి దానికోసం మనకు కావాల్సింది హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ మీకు ఏదైతే మంచిగా సెట్ అవుతుందో, లాంగ్ టర్మ్ నుంచి మీరు యూజ్ చేస్తున్నారు, అది మీకు చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది అని అంటే మీరు అదే హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి. బట్ ఇక్కడ నేను మాత్రం నువ్వుల నూనె తీసుకుంటున్నాను. నువ్వుల నూనె మన ఎముకలకి ఎంతైతే పుష్టి కలిగిస్తుందో మన హెయిర్కి కూడా అంతే బాగా పనిచేస్తుంది. అలాగే జుట్టు నల్లగా పెరగటానికి మంచిగా హెల్ప్ అనేది అవుతుంది. అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఒత్తుగా అనేది జుట్టు అనేది రావటం అనేది జరుగుతుంది. అయితే ఇక రెండోది దీంట్లో మనకు కావాల్సింది ఉసిరికాయలు. ఉసిరికాయల గురించి ఏం చెప్పాలి చూడండి. నార్మల్గానే జుట్టు ఊడుతుంది, అప్పటికి కొన్నిసార్లు ఎక్కువగా ఊడుతూ ఉంటుంది. వాతావరణం మార్పులు కావచ్చు, వేడి, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, హార్మోనల్ చేంజెస్, ఇలాంటి వల్ల కూడా మనకి జుట్టు అనేది రాలుతుందని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉంటారు. మరి ఉసిరి వాడటం వల్ల జుట్టుకి ఏ రకంగా మేలు జరుగుతుంది, ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఏ సమస్యకి పరిష్కారం ఉసిరిని వాడచ్చు, అలాగే దీనివల్ల మనకి ఎన్ని రకాల లాభాలు, అలాగే మన జుట్టు ఎంత బాగుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉసిరి వాడితే జుట్టుకి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఏవైతే ఉంటాయో అవి పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇక్కడ ఉసిరి వాడటం వల్ల మనకి కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఇంత అంత అని చెప్పుకోలేము. ఆ విధంగా మనకి లాభాలు అనేవి కలుగుతాయి. ఉసిరి వాడటం వల్ల జుట్టులో ఫాలిక్ ఇంప్రూవ్మెంట్స్ ఏదైతే ఉంటాయో అవి జరుగుతాయి. జుట్టు హెల్తీగా ఉంటుంది, పొడవుగా పెరుగుతుంది. ఇలా చేయటం వల్ల మన జుట్టు కూడా బాగా పెరిగి నల్లదనం అనేది జుట్టుకి మంచిగా పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండేసరికి ఉసిరిలో జుట్టుకి అలాగే మన చర్మానికి మేలు చేస్తుంది. అంటే మన స్కాల్ప్కి అది బాగా మేలు చేస్తుంది. ఉసిరిని రెగ్యులర్గా మనం వాడటం వల్ల అది మనం ఇంటర్నల్ అంటే లోపలికి తీసుకోవటం వల్ల కూడా జుట్టు అనేది బాగా ఒత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా ఉసిరి నూనె కూడా మనం తలకి మసాజ్ చేసుకుంటే దాని మూలన మనకి తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి మనకి రూట్స్ నుంచి హెయిర్ అనేది చాలా ఒత్తుగా బలంగా అనేది తయారవుతుంది.
జుట్టుకి బలాన్ని కూడా అది బాగా అందిస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సితో పాటు మినరల్స్, అలాగే ఆమ్లైన్ ఆక్సిడెంట్స్, న్యూట్రీ యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే దీంతో పాటు కలిగి ఉన్న పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి చాలా బాగా మన జుట్టుకి పని అనేది చేస్తుంది. దాంతోపాటు తెల్ల జుట్టుని రాకుండా చేస్తుంది. ఉసిరి న్యాచురల్గానే మన హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది. ముందుగా మీరు ఒక ప్యాన్ తీసుకోండి. దీంట్లో ఏదైతే ప్యాన్ మీరు తీసుకుంటున్నారో అది కొంచెం బాగా మందపాటిదైతే తీసుకోండి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి రెమెడీస్ కానీ ఆయిల్ బాయిలింగ్ చేసుకోవటానికి ఒక పాత్రని విడిగా మనం పక్కన పెట్టుకుంటే అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఇంట్లో ఉన్న అన్ని గిన్నెలు పాడవకుండా. అయితే ఒక ప్యాన్ని మీరు పెట్టేసుకొని దాంట్లో మీరు యూజ్ చేసుకునే ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని వేసేయండి. ఇక్కడ మీరు ఏ విధంగా అంటే ఒక 10 రోజులకి తయారు చేసుకుంటున్నారా, వారానికి తయారు చేసుకుంటున్నారా, దానికి తగ్గట్టుగా మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ప్యాన్ మీద పెట్టేసిన తర్వాత దీంట్లో ఆయిల్ పోసేసాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లో ఉసిరికాయ ముక్కలు, అది మీకు ప్రచారీ షాపుల్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. మీకు ఒకవేళ ఉసిరికాయ ముక్కలు కనపడలేదు అని అంటే, దొరకలేదు అని అంటే మీరు ఉసిరి పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే దాన్ని కూడా దాంట్లో వేసేయండి. చాలా తక్కువ ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇటువంటి రెమెడీస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో మనం పెట్టి ఏది కూడా చేయకూడదు. అలా చేస్తే దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఊరికనే నల్లగా మాడిపోతాయి తప్ప దాంట్లో ఉన్న పోషక తత్వాలు మనకి దొరకవు. ఇక దాని తర్వాత దాంట్లో మీరు ఉసిరి పౌడర్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది, ఉసిరి ముక్కలైతే అవి, దాన్ని వేసేయండి. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దాంట్లో మనకు కావాల్సింది మెంతులు. మెంతులు కూడా మన జుట్టుకి ఎంతో పోషక తత్వాలని కలిగిస్తుంది. జుట్టు నల్లగా రావడానికి, ఒత్తుగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇక అవి కూడా వేసిన తర్వాత ఇక మూడోది దాంట్లో మీరు వేయాల్సింది ఏదైతే ఉందో అది షీకాకాయ. వీటన్నిటిని ఒక్కసారిగా వేయకుండా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అనేది వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని పల్చగా ఉన్నవి ముందే ఎక్కువగా కాలిపోయి మాడిపోతూ ఉండే ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే ఫస్ట్ మనం ఉసిరి వేసుకున్నాం, దాని తర్వాత మెంతులు వేసుకున్నాం. ఇక దాని తర్వాత షీకాకాయ పౌడర్ కానీ ముక్కలు కానీ మీరు వేసుకోవచ్చు. మీకు కానీ షీకాకాయ దొరకకపోతే దాన్ని స్కిప్ కూడా చేసుకోండి, బట్ అది వేస్తేనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక లాస్ట్లో మనకు కావాల్సింది దీంట్లో వేయటానికి నల్ల కలాంజీ అనమాట. దీన్ని తెలుగులో నల్ల నువ్వులు అని కూడా అంటూ ఉంటారు. సో మీ ఏరియాలో దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఇంక ఎప్పుడైతే ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుందో ఆ సమయంలో గ్యాస్ని ఆపేసేయండి. ఇంకా మంచిగా ఒక గాజు గిన్నెలోకి దీన్ని వడకట్టేసుకోండి. వడకట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఇది రూమ్ టెంపరేచర్లో చల్లబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం హెయిర్ సిరమ్ని తయారు చేసుకుందాం. దీనికోసం మనకు కావాల్సింది ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఆనియన్. సో ఈ ఆనియన్ని తీసుకోండి. మీ జుట్టు లెంత్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా ఉల్లిపాయ సైజ్ని మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. దీన్ని కూడా మంచిగా తురిమేసేసి దీంట్లో ఉన్న రసం ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మీరు హెయిర్ సిరం లాగా దీన్ని తలకు పెట్టుకొని వాడుకొని దాని తర్వాత తలస్నానం అనేది చేయాలి. లేదు అని అనుకుంటే ఆయిలింగ్ ఈజ్ ద బెస్ట్ అనుకుంటే మీరు ఆయిలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని చక్కగా మీరు తలకి కొంచెం కొంచెంగా తీసుకొని మంచిగా సాఫ్ట్ హ్యాండ్స్తో మర్దన చేస్తూ తలంతా అప్లై చేసుకోండి. ఇక 1 నుంచి 2 అవర్స్ దాకా అలాగే వదిలేసేయండి. ఇక దాని తర్వాత చాలా మైల్డ్గా ఉండే షాంపూ ఏదైతే ఉంటుందో దాంతో హెడ్ బాత్ చేయండి. ఈ విధంగా మీరు వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు చేస్తే మీరే చూస్తారు కదా వచ్చే అద్భుతమైన రిజల్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you so much.